మాత్రం ఎటువంటి బిల్డింగ్స్ కూలగొట్టుకోవచ్చు, వాళ్ళకి నోటీసులు ఏం లేకుండా ఓన్లీ పేద ప్రజల మీద పడి పేద ప్రజల యొక్క సొమ్మును హరించడానికి మాత్రమే, వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, సో వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వానికి బలం ఇచ్చినట్టుంది ఇక్కడ. సో ప్రజెంట్ ఇంతమంది జనాలు కూడా, ఇంతమంది పిల్లలు వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్ల మీద పడడం జరిగింది ఇక్కడ. చూడండి ఒకసారి ఎంతమంది పిల్లలు చూడండి ఒకసారి, ఇంతమంది వీళ్ళు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ కరెంట్ బిల్ ఉంది వాళ్ళకి, అక్రమంగా కట్టుకున్నటువంటి ఎటువంటి అక్రమ కట్టడాలు అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కాదు, ఇదేదో అపార్ట్మెంట్ కట్టడం కూడా కాదు, వాళ్ళు ఉండడానికి కనీస వసతులుగా వాళ్ళకి ఇక్కడ జస్ట్ వాళ్ళు ఉండి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇటువంటి సిచ్యువేషన్, దీన్ని కూడా కూలగొట్ట సిచ్యువేషన్ చేస్తా ఉన్నారు ఇక్కడ. చూడండి ఒకసారి, మనకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అక్కడ. అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పేసి రాజ్యాంగంలో అందరూ సమానమే, ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి మనకు మేజర్ గా అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. సో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాక కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నిన్ననే మనం అందరం కూడా ఏంటంటే రాజ్యాంగం గురించి ప్రజలందరూ సమానంగా ఉండాలి, ప్రజలకు సమాన హక్కులు కావాలని చెప్పి మాట్లాడుకుని ఈ రోజే తెల్లారా ఇవాళ 27th and 26th. సో ఈ రోజు వచ్చేసి పేదల యొక్క ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి తాతగారి మాటల్లో వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి మన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తాత చెప్పండి, మరి ఏ విధంగా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు, మరి మీరు ఓట్లు వేసి మరి గెలిపించారు కదా ముఖ్యమంత్రి గారిని, సో ఏ విధంగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మేము ఏది చేయం, చెప్పేది అంబేద్కర్ బొమ్మను తీసేది లేదు, మా గుడిసెలు తీసేది లేదు. మేము 3 తంచెలు 4 తంచెలు వాడ అక్కడి నుంచి ఇక్కడి వరకు బండ కొట్టి లేవలు చేసుకొని గుడిసెలు వేసుకొని కూలి చేసుకొని ఇండ్లలో పని చేస్తాడు. పొరగన బడి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు 4 రోజుల కరెంటు బంద్ చేసిండు, నీళ్లు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. మరి మీకు నీళ్లు లేకుండా మీరు ఓట్లయితే కదా ముఖ్యమంత్రి గారు గెలిచింది, మీకు నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా అని చెప్పేసి గింత పని చేస్తారని మాకే మేరక ఈ పని చేస్తారంటే మేము అక్కడనే ఉంచుతాము, అక్కడనే ఉంచుతాము. ఇగో ఇక్కడికి ఇంత దూరం తెచ్చిండు. అంబేద్కర్ బొమ్మ తీసేది లేదు, మా గుడిసెలు తీసేది లేదు, మా కరెంట్ ఇవ్వాలి, నీళ్లు సౌకర్యం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. మేము ఇల్లు కట్టి ఇవ్వంటలేము, కోటర్స్ కట్టి ఇవ్వంటలేము. మేము సాగు చేసుకున్న జాగాలో మేము గుడిసెలు వేసుకొని కూలి చేసుకొని మేము అటువంటి ఇళ్ళలో పని చేసుకొని అంతే. అప్పుడు కారు గుర్తాలు మమ్మల్ని ప్రతి ఒక్క దానికి సౌకర్యం ఇచ్చిండు. మరి వీళ్ళు ఎందుకు తెలియదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ఏంది మా పరిస్థితి? ఎంఆర్ఓ మరి మాకేం నోటీసులు లేవు, గవర్నమెంట్ ఏం లేదు, మరి ఎందుకు మమ్మల్ని ఇంత ఆగం చేస్తాను? మా ప్రాణం ఇది తీయాలి కనుక మంచిగా ఉండదు గవర్నమెంట్. మీ ఇళ్ళకి వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మా పానాలు తీసుకుంటాం, ఈ పోరగణ తీసుకొస్తాం, ముసలి తీసుకొస్తాం, అందరు తీసుకొస్తాం. మేము సాగు చేసిన భూములు ఈ గుండలు ఎన్ని సంవత్సరాల కింద 2080 అప్పటి ఫోటోస్ 1980 నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. ఆల్మోస్ట్ అక్పంచ సాగు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. ప్లేస్ ని ప్రజెంట్ వచ్చేసి సంవత్సరాల కానీ మేము ఉంటే గింత ఆగం చేస్తారు. ఇవాళ గుర్తు గెలిచి ఒక్కసారి గెలిచి గింత చేస్తే మరి మా బతుకులు ఎట్లా? మరి ఇంకా మామూలు ఇంత ఏళ్ళు కుట్టిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు వేని వాళ్ళు, ఏళ్ళు వేని వాళ్ళు ఉన్నారు, అందరు ఇంకా బతికే ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి అండి. మనకి భద్రకాళి అమ్మవారి ఆలయం సమక్షంలో ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆధారపడి అమ్మవారిని ముందే కిరాణా షాప్ లాంటి చిన్న చిన్న సామాన్లు పెట్టుకుని మేము పూజ సామాన్లు పెట్టుకున్నాం, బొమ్మలు పెట్టుకున్నాం. మా బతుకు తెరివే అది కూడా లాగేసుకున్నారు, గోడ పెట్టేసుకున్నారు. అది కూడా మా బతుకు తెరు గుంజు వేసుకున్నారు. గుంజుకున్నా కూడా మేము ఎన్నో 4 నెలల చిప్పలు దొంకుంటుంటాను. గూడు తీసేసి వేరే కాడ ఇస్తాం పో అంటే మాకు అక్కడ మాకు దిక్కేవారు, మాకు ఎవరున్నారు అక్కడ దిక్కు? మరి మీ అందరి తరపున వాయిస్ అసలు మీరు లోకల్ ఎమ్మెల్యే గారికి కావచ్చు, మనకి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి కావచ్చు, సీఎం గారు కావచ్చు, అసలు ఏం చెప్పాలి, ఏది మీ క్లారిటీగా మీ ఈ విషయం గురించి ఏ విధంగా వాయిస్ రేజ్ చేస్తారు? మా జోలికి వస్తే మాత్రం సచ్చుడా బతుకుడా, మేము ఇంట్లోకెళ్ళి కదిలే ముచ్చట లేదు. మాకున్న ఇప్పుడు అంత పెద్ద జాగా ఎల్బి కాలేజ్ వాళ్ళు ఇంత తీసేసుకున్నారు, భద్రకాళి దేవస్థానం తీసుకున్నది, ఇంకా సరిపోదు, ఉన్న ముక్క కూడా ఇవ్వండి, మాదిగ కొంపలు ఉండద్దు అని అంటే బాగుండదు. అయ్యగారు ఇల్లు కట్టిస్తారు, మీకు ఇవ్వాలి దేవస్థానం, ఏ విధంగా వచ్చింది మీకు అంతా చెప్పండి.
మేము మాదిగా కులం వాళ్ళము, మేము అంతా మా మామలు మా తాతలు మా నాయనలు స్టాప్ చేసి ఇదంతా రేవ్ చేస్తే ఇవాళ వచ్చి మీరు వెళ్ళిపోండి మాదిగా సంఘం ఉంటుంది అనే దానికి ఎక్కడిది ఈ మా ఇది తీసేది లేదు, ఇక్కడ ఉండేది లేదు. వాళ్ళు అంబేద్కర్ విగ్రహం తీయద్దు, తీత ప్రాణాలు పోయేదా ఉండేదా అనేది తేలాలి ఇక. అంతే మేము పోయినాము, నిన్న పోయి మా పరిస్థితి నీళ్ళు ఎందుకు కట్ అయినాయి, మాకు కరెంట్ ఎందుకు కట్ అయింది మాకు చెప్పలే కనీసానికి. మరి అమ్మ మీరు వచ్చిండ్లు, మీరు కాల్ చేయండి, మీరు పోండి వేరే కాడ చూసుకోపోండి, మరి చూసుకుంటే మేము వేరే కాడ అలౌ చేస్తాము, కాల్ చేయండి అన్న. మీ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, ఎవరు మీ దగ్గరకు వచ్చి ఎవరు దీన్ని కూలగొడతారు ఎవరు చెప్పారు? ముందే అన్ని కట్ చేసిండ్లు, ఇప్పుడు గాని కదలకపోతే మీకు నీళ్లు కట్ చేస్తాం కరెంటు కట్ చేస్తాం అన్నట్టుగానే నీళ్లు కరెంటు కట్ చేసిళ్ళు. ఒక నెల రోజుల క్రితము ఎంఆర్ఓ గారు వచ్చారు మా కాలనీ విజిటింగ్ కి. ఓకే, నెల రోజుల క్రితం ఎంఆర్ఓ వచ్చారు. మీరు మర్యాద పూర్వకంగా ఒప్పుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇక్కడి నుంచి పంపిస్తాం మిమ్మల్ని. లేదు మీరు ఒప్పుకోము మేము జిడ్జి చేస్తామని మీరు ఇట్లానే జిడ్జి చేసి కూర్చుంటే కనుక మీకు కరెంట్ కట్ అవుతుంది, నీళ్లు కట్ అయితే మీకు నైటే మీ ఇంట్లో మీద జేసీబీలు వస్తాయి, మీ ఇంట్లో కూల కొడతాం. మీరు ఇంట్లో ఉండగానే మిమ్మల్ని తీసేస్తాం మేము బయటకి. ఎవరు చెప్పారు మీతో? ఎంఆర్ఓ గారు, స్థానిక ఎంఆర్ఓ హనంకొండ రెవెన్యూ ఎంఆర్ఓ గారు అన్నారు డైరెక్ట్ మాతో. మేము అది వాయిస్ రికార్డ్ చేసుకుందామని చెప్పి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే మా దాంట్లో ఒకరినే మమ్మల్ని బెదిరించి పోయినరు వాళ్ళు. నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కూడా తను కూడా అన్నారు, అవునా మీ కరెంట్ మీ నీళ్ళే కట్టానే, కరెంట్ కూడా కట్ చేయమన్నాం కదా, అదెందుకు కట్ కాలేదు, నీళ్ళు ఎందుకు కట్టానే అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ముందు పోతే మీరు కరెంట్ కూడా కట్ అవుతుంది, మీ ఇంట్లో మీదకి నైట్ వచ్చి కూలగొడతారు. మీకు ఎలాంటి నోటీసులు ఇచ్చేయడానికి మీకు ఏం లేదు, మీద ఏం ఆధారాలు లేవు ఇక్కడ, మీరు అంతా ఉత్త పుణ్యానికి ఉండవులే అని అంటారు. మేము మాదిగోళ్ళం అని చెప్పి ఇవన్నీ మాట్లాడు, మేము దళితులం అని చెప్పి ఇవన్నీ మాట్లాడతాను. మేము దళితులం చేసిన ల్యాండ్ మీకు పని చేస్తుంది, కానీ మేము దళితులం మీకు కొనడానికి మీకు పనికిరామా? దేవస్థానానికి మేము పనికిరామా? దేవస్థానం పక్కన దళితులం ఉండద్దా? మేము అయ్యగారు గారు గుడ్లోకి వెళ్ళడానికి దారి లేకపోతే దళితులు కొట్టిన బండల నుంచి పోవచ్చు, దళితులు కొట్టిన భూమి నుంచి నడవచ్చు, దళితులు కొట్టిన భూముల నుంచి అన్ని పనులు వేసుకోవచ్చు. మరి అమ్మవారు తిరిగేది కూడా దళితులు సాఫ్ చేసిన భూమిలోనే తిరుగుతుంది కదా, అమ్మవారికి మళ్ళీ తగలేదు. మరి అప్పుడు అమ్మవారికి కూడా దళితులు ఉండొద్దా అన్నప్పుడు దళితులు తిరుగుతాయి, అమ్మవారికి మళ్ళీ తగులుతుంది కదా. మరి దళితులు ముట్టుకోవడానికి పని చేయనప్పుడు మరి దళితులు చేసిన దళితులు మీకేమన్నా టైం ఇచ్చారా? 1 month 15 days టైం మమ్మల్ని ఏమన్నారంటే, మీరు ఇవాళ నిన్న పోయి మాట్లాడితే మీరు సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్పకపోతే మాత్రం చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్ అని మాకు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు అందరు. ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం సార్. నరేందర్ రెడ్డి చెప్పిండు మాతోటి ఏమని, మాకు సాయంత్రం వరకు ఎమ్మెల్యే గారు చెప్పారా? ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి చెప్పిండు సాయంత్రం వరకు మాకు ఏ విషయం అనేది చెప్పకపోతే మాత్రము ఇమీడియట్ గా మిమ్మల్ని కాల్ చేపిస్తాం. మేము అసలు మొక్కన కూడా చూడము, కట్టు బట్టలతోటి బయటకు వెళ్ళాలన్నట్టుగా మాట్లాడిండు. మేము చెప్పి వినకపోతే మీరే బాధపడతారని మమ్మల్ని హెచ్చరించిల్లు. సో ఇది ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మొత్తానికి మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళము, మేము మాల వాళ్ళ మాదిగ వాళ్ళం అని చెప్పేసి మాకున్నటువంటి మాదిగ వాళ్ళం అని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని ఉండకుండా చేస్తా ఉన్నారు. మేము ఏదైతే మేము ఆలయాన్ని మేము చుట్టుపక్కల కొండరాళ్ళం కూడా ఇవన్నీ కొట్టి ఒక దారి వేసి, సో అమ్మవారు కావచ్చు భక్తులు కావచ్చు రానికి ఇవన్నీ చేసినంత కూడా మేమే. అప్పుడు మేము పనికి వచ్చినామో, ఇప్పుడు ఇక్కడ అన్ని సెటిల్ అయిన తర్వాత మేము ఉండడానికి మాత్రం ఇక్కడ పనికిరామని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్న తీరు నిజంగా ఇది చాలా దారుణం. వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకు మనోభావాలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళ తాతల నుంచి బ్రతుకున్న ప్లేస్ లో వాళ్ళకు హక్కును ఉండడానికి దౌర్జన్యంగా వీళ్ళ ఇల్లు కొలగొట్టడం మాత్రం ఇది నిజంగా చాలా బాధాకరం. సో వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేవంట, ఆల్రెడీ కరెంట్ కట్ చేశారంట, వాటర్ కూడా కట్ చేశారంట. సో వీళ్ళ ప్రత్యామ్నాయంగా వీళ్ళకి ఏం చూపించక ముందుకి, వీళ్ళకి ఏం కాకముందుకి డైరెక్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి తాతల కాలం ఉన్నటువంటి ల్యాండ్ ఇక్కడ ఏది కూడా మనం చూసుకోవచ్చు. ఏది కూడా పెద్ద అపార్ట్మెంట్లు కాదు, ఇది పెద్ద విల్లాస్ కాదు. ఇక్కడ ఏది కూడా హై లెవెల్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మంచి ఉన్న వాళ్ళ మొత్తం దళితులు వీళ్ళందరూ కూడా వీళ్ళేం డబ్బులు ఎక్కువ తక్కువ వండుకొని కార్లలో బంగాళాలో తిరిగేంత వాళ్ళు బ్రతకనీకి, వర్షానికి, ఎండకు వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా ఉండడానికి మాత్రమే వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటుంది. వీటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. నిజంగా అయితే చాలా బాధాకరం. వీటిని కంపల్సరీ వాయిస్ ని వీ హ్యావ్ టు రేజ్ అప్ టు సీఎం లెవెల్. కంపల్సరీ వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా రావాలి. సో దీన్ని కవర్ చేయాలి. ప్రజెంట్ ఏ పార్టీ ఉన్నా, ఎవరు రూల్ చేస్తున్నా కూడా ప్రజలు ఓట్లేసినటువంటి ఓట్లతోనే వాళ్ళు ముఖ్యమంత్రులు లేరు. ప్రజలు ఓట్లేసిన వీళ్ళ ఓట్లతోనే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు తప్ప ఎమ్మెల్యే వాళ్ళ పిఏలో లేకుంటే వాళ్ళ పోలీస్ అధికారులు వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాత్రం ఓట్లయితే మాత్రం కాలేదు. సో కంపల్సరీ ఈ విషయాన్ని వీళ్ళ ఓట్లతో గెలిచారు కాబట్టి వీళ్ళకు న్యాయం జరిగే విధంగా చూద్దామని చెప్పేసి. సో ఫ్రమ్ విశుద్ధ టాక్స్ మీడియా, రాకేష్ వర్మ.